నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. భీమవరం రోడ్డు పరిశీలనలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. వరద నివారణ చర్యలతో కూటమి ప్రభుత్వం విఫలం, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలన్న మాజీ మంత్రి కాకాని. వాతావరణ మార్పులతో ఆక్వా రంగానికి ఎదురుదెబ్బ, అదనపు పెట్టుబడులతో నష్టపోతున్నామంటూ వాపోతున్న ఉండి మండల రైతులు. భారీ వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టినట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్టీసీ డిపో నుండి నర్సగ్రహారం సెంటర్ వరకు పూర్తిగా పాడైన రోడ్డును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎడతెరిపి లేని వర్షాలకు విజయవాడను వరద ముంచెత్తడంతో సీఎం చంద్రబాబు తక్షణ సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. భీమవరం పట్టణానికి ఎంతో ముఖ్యమైన బైపాస్ కు ఆనుకుని ఉన్న రోడ్డు పూర్తిగా పాడైందని, ఈ వర్షాలకు మరింత అధ్వానంగా మారిందని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి నాయకులు అధికారులతో కలిసి తాను ఈ రోడ్డును పరిశీలించినట్టు తెలియజేశారు. ఈ రోడ్డు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ ఆర్ఎండ్బి స్థాయిలో మరింత పటిష్టంగా సీసీ రోడ్డుగా నిర్మించనున్నట్టు తెలియజేశారు. కమిషనర్ కె రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి సూచనల మేరకు 2 రోజుల్లో తాత్కాలికంగా రోడ్డును మరమ్మతులు చేసి తర్వాత శాశ్వత ప్రాతిపదికన సీసీ రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటుకలపూడి గోవిందరావు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో రైతులు గాని అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వాతావరణం కనపడుతూ ఉంది. రైతులకి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు సాక్షాత్తు రాష్ట్రానికి వచ్చే నష్టం అంచనాని చూసి వెళ్లి తాత్కాలిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడతెరిపి లేకుండా రాత్రింబగళ్ళు విజయవాడలో అల్లకల్లోలమైనటువంటి ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ భీమవరంలో కూడా పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో రోడ్డు, ఇది భీమవరం పట్టణానికి ట్రాఫిక్ ని తగ్గించేందుకు బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి రోడ్డు. దాదాపుగా నడిచి వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేదు. వర్షాలకు ముందే పాడైపోయినటువంటి ఈ రోడ్డు వర్షాలకి మరింత దారుణంగా దెబ్బతిని కనీసం పాదచారులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోడ్లో ఉన్నది. కాబట్టి ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు, నేను, ఇతర పార్టీ నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఏదైతే రోడ్డు ఉన్నదో భీమవరం పట్టణంలో ట్రాఫిక్ ని తగ్గించడానికి బైపాస్ రోడ్ని ట్రాఫిక్ మళ్లించి ఇట్లాగా ఆర్టీసీ డిపో దగ్గర కలిపేటువంటి రోడ్డుని ఎప్పుడు వేసినా కానీ ఒకటి సంవత్సరం 6 నెలల్లో సంవత్సరంన్నరకి పోతుంది ఈ రోడ్డు. ఎందుకు పోతుందంటే ఇది మున్సిపల్ రోడ్డు. మున్సిపాలిటీలో మున్సిపల్ నామ్స్ ప్రకారం రోడ్డు వేస్తారు. అంటే స్టాండర్డ్ తక్కువ ఉంటుంది మున్సిపాలిటీలో. ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవి కానీ మన ఆర్ఎండ్బి రోడ్లకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఇక్కడ రోడ్లకి మున్సిపాలిటీలో తీసుకోరు. కానీ ఇది ఆర్ఎండ్బి ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్డు మీద. 40 టన్నులు 50 టన్నులు లారీలు, బస్సులు. అంటే మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం వేసేటువంటి రోడ్డుకి ఆర్ఎండ్బి రోడ్డులో తిరిగేటువంటి వెహికల్స్ తిరిగితే రోడ్డు ఆగేటువంటి పరిస్థితి ఉండదు. ఇది మున్సిపాలిటీ రోడ్డు ఇది. కాబట్టి ఇవాళ కమిషనర్ గారు కూడా సాక్షాత్ ఇవాళ ఫస్ట్ టైం ఈ రోడ్డుకి నా కోరిక మీదకి వచ్చారు. చాలా దారుణంగా ఉందని ఆయన కూడా అభిప్రాయపడ్డారు. దీనికి తాత్కాలికంగా ఈ గుంతలు అయ్యి పూడ్చి 2-3 రోజుల్లో వర్షాలు తగ్గిన వెంటనే ఇమీడియట్ గా నెక్స్ట్ 2-3 months లో ఇది ఆర్ఎండ్బి నామ్స్ ప్రకారం సిమెంట్ రోడ్డు దీని మీద మనం ప్లాన్ చేయాలి. ఆర్ఎండ్బి నామ్స్ ఏవైతే ఉంటాయో హెవీ లోడ్ ని తట్టుకునేటువంటి విధంగా సిమెంట్ రోడ్డు విడ్త్ ఎక్కువ తీసుకుని ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలి. ఇది నేను ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా
దానికి ఆమోదం తెలిపారు వాస్తవంగా పరిస్థితిని చూసి. కాబట్టి కలెక్టర్ గారితో కానీ స్థానిక శాసనసభ్యులను కూడా అందరం కలిసి త్వరలో ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు చేసే విధంగా మేము పని పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. ఈరోజు మన గౌరవ కేంద్ర మంత్రి గారు శ్రీ శ్రీనివాస వర్మ సార్ గారు ఇక్కడ ఈ రోడ్డు ఈ ఆర్టీసీ డిపో నుండి మన బైపాస్కు ఉన్నటువంటి ఈ రోడ్డు పరిశీలించడం జరిగింది. ఇక్కడ గతంలో రోడ్డు వేసినప్పటికీ కూడా ఆ మినిమం పీరియడ్ కూడా ఇది స్టాండర్డ్ ఉండకుండా ఆ తక్కువ పీరియడ్లోనే ఇదంతా కొట్టుకుపోవడం జరిగింది. అలాగే గుంటలన్నీ ఏర్పడ్డాయి. దానికి సంబంధించి మనం ఆ కాంట్రాక్టర్ను పిలిచి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. బిల్ పేమెంట్ కూడా జరగలేదు. కాకపోతే ఇక్కడ చూస్తే రోడ్డు మాత్రం మనం మున్సిపాలిటీ రోడ్డు వేస్తున్నాము. మన సీసీ రోడ్డు కాకుండా ఇక్కడ ఓన్లీ బీటీ రోడ్డు మాత్రం ప్రపోజ్ చేశాము. బట్ ట్రాఫిక్ చూసినట్లయితే ఇదంతా కూడా ఆర్ఎన్బి మన హైవేలో ఎంత ఉంటుందో ఆ లెవెల్లో ట్రాఫిక్ హెవీ లోడు వెహికల్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నిజంగా అయితే ఇప్పుడు చాలా గుంతలు పడి నడవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఉంది. నేను కూడా ఈరోజు సారు పిలిస్తే వచ్చి చూడడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే ఒక 2 రోజుల్లో టెంపరీగా మేము అందరం నడవడానికి కానీ వెహికల్స్ వెళ్ళడానికి కానీ అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకొని తదుపరి మన గౌరవ శాసనసభ్యులు మంత్రి గారు అలాగే కలెక్టర్ గారు వీళ్ళతో మాట్లాడి త్వరలోనే దీనికి సీసీ రోడ్డు పెట్టి ఒక స్టాండర్డ్గా అంటే మన హైవే లెవెల్ వెహికల్స్ వస్తాయి కాబట్టి స్టాండర్డ్గా వేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముందు రోజు 16,000 క్యూసెక్కుల విడుదల చేయగా ప్రస్తుతం 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం 20,000 క్యూసెక్కుల వరద ఉంటుందని, ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో దిగువకు విడుదల చేసినట్టు అధికారులు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శశి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అపుస్మా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలియజేశారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కొన్ని ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల కాలుష్యం ప్రబలుతోందని తమ దృష్టికి వచ్చినట్టు తెలియజేశారు. వీటికి శాశ్వత పరిష్కారం ఆలోచించాల్సి ఉందని, గత ప్రభుత్వం అవలంబించిన విధానాల కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ఆటంకం కలుగుతోందని అన్నారు. అయినా ఏపీ అభివృద్ధికి కట్టుబడి కేంద్రం పనిచేస్తుందని తెలియజేశారు. అలాగే సీఎం చంద్రబాబు ముంపు కష్టాలను ఎదుర్కొంటూ వరద బాధితులను సమర్థవంతంగా ఆదుకుంటున్నారని అన్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, పెంటపాడు జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద చర్చించడం, అదేవిధంగా భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పొలాల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ చర్చించి ఇప్పుడే కొంతమంది అధికారులతో కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇద్దరు కలిపి మాట్లాడడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్కన, రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఖజానా ఖాళీ చేసి ₹1 కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఢిల్లీలో ఆయన 3 సార్లు ఢిల్లీ వచ్చినప్పుడు నేను ఆయనతో ఉండడం, దాదాపు 14 మంది కేంద్ర మంత్రులు ఆయన కలిసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి శాఖల వారీగా డబ్బులు అడిగినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఆయా శాఖల కార్యదర్శులు ఉన్నారో వారందరూ కూడా ఒకే విషయం చెప్పడం జరిగింది. మేము డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, డబ్బుకు లేదు ఆంధ్రప్రదేశ్కి మేము చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గతంలో అదే పథకంలో ఇచ్చినటువంటి డబ్బులకు ₹1 కూడా మాకు లెక్కలు చెప్పలేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ లెక్కలు చెప్పలేకుండా ఉన్నటువంటి సందర్భంలో మేము ₹1 కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ఏదైతే యుటిలిటీ సర్టిఫికెట్ కావాలి గతంలో ఇచ్చినటువంటి నిధులకి, అది లేని కారణంగా మేము కొత్తగా ఇవ్వలేమని కేంద్ర మంత్రులు చెప్పడం జరిగింది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నారనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది. డబ్ల్యూజీ సర్కార్ పోలవరం అభివృద్ధి కానీ అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. ఇవాళ పెద్ద ఎత్తున భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం కానీ లేకపోతే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నష్టపోవడం, రోడ్లు దెబ్బతినడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు రాత్రి భవన్లో కూడా కష్టపడుతున్నటువంటి 72-73 సంవత్సరాల వయసులో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు
వెంటనే రాష్ట్రానికి రావడం, పర్యటించడం, తాత్కాలిక సహాయాన్ని వెంటనే ప్రకటించడం, దానికి రాష్ట్రంలోనే ఒక నివేదిక పోవడం, నష్టం అంచనా, మరి నిన్ననో ఇవాళనో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 6,000 కోట్ల రూపాయలు సహాయం కావాలని, దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తాడేపల్లిగూడానికి సంబంధించి ఏదైతే హైవేస్కి అప్రోచ్ లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ అవైలబిలిటీ ఐడెంటిఫై చేసి దాని తాలూకు నిధిని ఢిల్లీ పంపడానికి సిద్ధంగా ఉన్నాం. భీమవరం టు పిప్పర కాలం అంతా కూడా రిటర్నింగ్ వాల్ కట్టి డబుల్ రోడ్ ఫామ్ చేసే విధంగా నేను కేంద్ర మంత్రి గడ్కరీ గారితో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఆయన సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నేను గత 5 సంవత్సరాల్లో గత ముందు కానీ ఎన్నడూ లేనంత అభివృద్ధి ఇద్దరు కూడా సమిష్టిగా సమన్వయంగా కృషి చేసి చక్కటి అభివృద్ధి నియోజకవర్గంలో చూపడతామనేటువంటి హామీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వల్లే పిఠాపురం నియోజకవర్గానికి ఏలేరు ముంపు సమస్య ఎదురవుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేయడంతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలను, రైతులను అప్రమత్తంగా ఉండాలని కోరుతూ గొల్లప్రోలు నగర పంచాయతీ, గొల్లప్రోలు మండలాల్లో పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. పార్టీ నాయకులు పలువురితో కలిసి సుద్దగడ్డ, గోరిఖండి, కొండ కాలువలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అదేవిధంగా ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 20,000 క్యూసిక్ సాయంత్రానికి వచ్చే పరిస్థితి ఏలేరు ప్రాజెక్టులో ఉంది. ఇప్పుడు 10,000 క్యూసిక్, 9,700 క్యూసిక్ వదిలేరు. అందులో గొప్పకాలం నుంచి పెద్దాపురానికి కూడా డైవర్షన్ పెట్టించారు. వరకు గవర్నమెంట్లో మొత్తం అంతా కూడా పిఠాపురానికి వదిలేసేవాడు. మొత్తం పిఠాపురానికి వదిలేయడంతో డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. ప్రొటెక్ట్ చేసుకునే విధంగా పెద్దాపురానికి కూడా వదిలి ఇంద్రపాలెం అవతల లాకల దగ్గర నుంచి అలా సముద్రంలో కలుస్తుంది. ఏదైనా పైన ఏజెన్సీలో వచ్చి వర్షాల వలన నీరు ఉధృతంగా వస్తుంది. ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువగా నీరు వదులుతూ ఉన్నారు. అది గొల్లప్రోలుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు అందరూ కూడా సంసిద్ధిగా ఉన్నారు. గోరికండికి డైవర్షన్ ఉంది, అటు సొద్దగడ్డకి డైవర్షన్ ఉంది, పిఠాపురానికి కూడా డైవర్షన్ పెట్టి ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకేదంటే ఇన్ఫ్లో బాగా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లో 15,000 నుంచి 20,000 వచ్చారు. దానికి తగ్గ అవుట్ఫ్లో కూడా వెళ్ళకపోతే ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చిన నీరు ఎంత వస్తుందో అంత నీరు బయటకు పంపాల్సిన బాధ్యత ఉంది. రైతులు, ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్నశ్రీగా కాలువలో దిగడం కానీ, నీరు ఇంకా రావట్లేదు కదండి చూడటం కానీ వెళ్తే ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలేరు ఆధునీకరణకి శంకుస్థాపన చేసి, నేను గొల్లప్రోలులో శంకుస్థాపన చేసి 156 కోట్ల రూపాయలతో రావణకపేట అవతల పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మురుక్కాలు అంటే సుద్దగడ్డ కొండకాలం, దాన్ని అంతా సుద్దగడ్డ కొండకాలం అంటారు. ఇటు గొల్లప్రోలు, ఈబీసీ కాలనీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ, కక్కడ రేవళ్ళు, మరి శివాలయం మాన్యం, భూములన్నీ కూడా కొత్తపల్లి మండలం అనేది ఎక్కువ గొల్లప్రోలు మండలం, పార్టీ పిఠాపురం మండలం, ఇవన్నీ ములక్కండా ఉండాలి. ఈ ట్రైన్ ఎంత వచ్చినా అన్ని క్యూసిక్లు వెళ్ళాలన్న ఆలోచనతో 156 కోట్ల రూపాయలతో మనం పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వల్ల ఈరోజు మనకి ఈ పరిస్థితి వస్తుంది. ఇంకేదంటే ఈ వరదలు వస్తే సంవత్సరానికి 700 కోట్లు నష్టపోతారు ఒక పంట రైతు వస్తారు. అది రాకూడదని చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మనం దీని గురించి ఈ రోజుని కాదు 2007 నుంచి కూడా 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి ఎన్నో ధర్నాలు చేసి పోరాడి ఆఖరికి ప్రాజెక్ట్ తెచ్చుకుని మన ప్రభుత్వంలో చేసుకునే పరిస్థితి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి సుద్దగడ్డ కొండకాల ఆధునీకరణ ఆపేసాడు 5 సంవత్సరాలు. నా టికెట్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు అడిగింది నేను పురుషోత్తపట్నం, సుద్దగడ్డ కొండకాలం 2 అడిగాను, నేను పదవులు అడిగాను. పురుషోత్తపట్నం ప్రారంభించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.